హలో అంకుల్. ఏమగునా ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్, చెప్పండి. చెల్లి పెళ్లి గురించి చెప్పావు కదా, దాని గురించి ఒక సంబంధం చూసా, మంచిది. ఆ అబ్బాయి ఫోటో, ఆ వివరాలన్నీ నీకు పంపిస్తా. సరే అంకుల్, పంపించండి. అలాగే చెల్లి ఫోటో, ఆమె వివరాలన్నీ పంపిస్తే వాళ్ళకు కూడా పంపించేస్తా. చెల్లెల్ ఫొటోస్ ఇప్పుడే వద్దులే అంకుల్. అంటే ఒకసారి అబ్బాయిని కలిసి అంతా ఓకే అనుకుంటే దాని తర్వాత చూద్దాం కదా. సరే అమ్మా, ఉంటా. సరే అంకుల్. మా చేసావా? రండి కూర్చోండి కూర్చోండి. ఏంట్రా? చెల్లికి సంబంధం చూశాను. ఎలా ఉన్నాడు? నీ సెలక్షన్ కదరా. అబ్బాయి చాలా బాగున్నాడు రా. పెళ్లి చూపులకి రమ్మని చెప్పు. నువ్వు ఆగమ్మా, ఫోటో చూసి పెళ్లి చూపులకు రమ్మంటావా? మన పిల్లని మనం బాగా చూసుకోవడం కాదు, మనకన్నా బాగా చూసుకుని ఇంటికి పంపించాలి. అదే నా కొడుకంటే. అంకుల్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంట్రా డీటెయిల్స్ అంటున్నావు? ఏం లేదురా, చెల్లికో సంబంధం వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాం. సచ్చాడాడు ఎవడు? ఏం చేస్తుంటాడు? ఇంకా అక్కడి వరకు రాలేదు కానీ ఫోటో అయితే ఇది. ఎలా ఉన్నాడు? ఎక్కడో చూశాను రా ఇన్ని. ఏం పేరు? శశికుమార్ అనుకుంటా. శశికుమార్ నర్సింగోలా? మన బాపతే, కాకపోతే అప్పుడులాడు బాగా చదివాడు. మన గురించి తెలిసిందేగా. అవునా? అయితే మంచోడే అంటావారా? అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం రా. ఇప్పుడు ఏంటో మనకు తెలియదు కదా. ఎలాగో డీటెయిల్స్ అంటున్నావుగా, కనుక్కుందాం పదా. అరే ఆగరా, మంచి రోజు చూసుకోవాలి కదా. రే మంచి రోజు చూసిన వెళ్ళడానికి ఏమన్నా పెళ్లి చూపులేంట్రా? డీటెయిల్స్ కనుక్కోవడానికేగా. చెల్లికి సంబంధించిన విషయంలో చిన్న మ్యాటర్ అయినా సరే మంచి రోజు చూడాల్సిందే. అబ్బో కరెక్ట్. సర్లే, ఫ్యాక్టరీకి అయినా తీసుకెళ్ళమంటారా లేకపోతే మంచి రోజు చూసుకుని వెళ్ళమంటారా? పద. నమస్తే అన్న, బాగున్నారా? ఏం సరే తెలవచ్చావు? ఏం లేదన్నా, చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంది, మీతో మాట్లాడదామని. చెప్పరా. 2 నెలల క్రితం నేను మా ఫ్రెండ్ కలిసి ఫ్లాట్ కొన్నామన్నా. ఆడికేదో ఇబ్బంది అయితే వాడి వాట కూడా నేను తీసుకొని డబ్బిచ్చాను. ఇప్పుడేమో ఆ రేటు అమాంతం పెరిగిపోయిందన్నా. ఇప్పుడున్న రేటు ప్రకారం డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడన్నా. రేటు పడిపోతే వాడిని తెచ్చిస్తాడా? వాడిని పిలిపించి నేను మాట్లాడతా. అన్నా మీరు కొంచెం గట్టిగానే మాట్లాడాలి, ఎందుకంటే రాధా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నువ్వు రావటమే చాలా చిన్న ప్రాబ్లం అని చెప్పేంట్రా, కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా. ప్రాణం కన్నా ప్లాట్ గొప్పదేం కాదు, ఇచ్చేసాయి. ఎందుకంటే అక్కడున్నది రాధా. రాధా ఎంటర్ అయ్యాడంటే మనం ఎగ్జిట్ అవటమే మంచిది. వెళ్ళు పో. అరే శరత్, నేను చెప్పినా వినకోకుండా నువ్వు పని అవుద్దని వేరే దారులు ఎత్తుకుంటూ పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తావేమో. రాధా రాధా అంటే పొలిటికల్ లీడర్స్ మొత్తం వణిగిపోతారు. వీడెవడో నీ అనుచరుడంట. ఒక్క సెటిల్మెంట్ లో రాధా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అన్నాడు. వన్స్ రాధా పేరు వినపడ్డాక ఇంకొక పేరు వినపడ్డమేంటే? ఇది నీకు తెలిసి జరిగిందన్న సంగతి నాకు తెలిస్తే కూర్చో. నీకు ఈ పోస్ట్ వచ్చింది జనాలు నీకు వేసిన ఓట్ల వల్ల. నాకు ఈ పోస్ట్ వచ్చింది నేను జనాలకి వేసిన పోట్ల వల్ల. ఇంకొకసారి ఇలా జరగకూడదు. పోయి ఆ ప్లాట్ అమ్ముకునే పని మీద ఉండు, పోగొట్టుకునే పని మీద ఉండకో. ప్లాట్ కాదు, ప్రాణం. మావా, ఆ రాధ అంటే అంత పవర్ఫుల్లా? మరేమనుకున్నావు, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, కానీ మనకు బాగలేదు. చే నిజమా? నువ్వు ఈ మధ్య వచ్చినోడు, నీకేం తెలుసా నాకు రాధకున్న రిలేషన్? పోయి పని చూడు, పని తప్ప మిగతా ఇంట్రెస్ట్ నీకు ఎలా? వెళ్తున్నా, ఫోన్ వస్తుంది, మాట్లాడుతున్నావులే. హలో, ఓకే సార్, అది చేపిచ్చేస్తాను. ఫోన్ పగిలిపోయింది, కొత్త ఫోన్ అర్జెంట్ గా సెల్ ఫోన్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. ఏమి చిత్రాలు రా. నేను వెళ్ళి బండి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా.
ఇదేంటి అస్తమానం పగులుతుంది? అదే అండి నాకు అర్థం కావట్లేదు. మ్మ్హ్మ్. ఈ మధ్య ఇలా జరుగుతుందా? ఇంతకు ముందు కూడా లేదండి ఈ మధ్య జరుగుతుంది. ఈ మధ్య ఎందుకని? అది నాకెలా తెలుస్తుందండి, మీరే చెప్పాలి. హ? అంటే సెల్లు గురించి నాకెలా తెలుస్తుంది, మీరే చెప్పాలి. 6 feet హ? నా హైట్ అండి. ఎవరు పెరగమన్నారు అంత పొడుగు? పొడుగంటే అమ్మాయిలకి ఇష్టమే కదండి, అందుకే పెరిగా. అంతే కదండి. అగోరించవలే. ఫోన్ కేమి కాకుండా కరెక్ట్ గా స్క్రీన్ గార్డ్ ఎలా పగులుతుంది? ఏంటండి మీరు స్క్రీన్ పగిలిపోతే 100 రూపాయలే, అదే ఫోన్ పగల కొట్టుకుంటే 2-3 ఏళ్ళు. పగలగొట్టుకోవడం ఏంటి? పగలగొట్టుకోవడం కాదరా, పగిలిపోవడం. అంటే మా ఏదో నో సరిగ్గా తిరగదండి, అందుకే అలా. నేను పట్టించుకోకండి. ఇంతకీ ఫోన్ ఎక్కడ పగిలింది? చీమ కుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలో. అక్కడ పగిలితే ఇక్కడ వరకు తీసుకురావడం ఎందుకు? మధ్యలో చాలా మొబైల్ షాపులు ఉన్నాయిగా. అడుగుతున్నారుగా చెప్పు. ఆలోచించుకోనిరా. హలో మిమ్మల్ని. వచ్చాం, మీ షాప్కే వచ్చాం. కానీ ప్రపంచంలో ఇన్ని షాపులుండగా మీ షాప్కి ఎందుకు వచ్చాం ఆలోచించండి. అయ్యా కమలాసనం, సేమ్ థింగ్ ఆస్కింగ్. ఏంటండి మీరు? గుణ అంటే కాలనీలో మంచి పేరుంది. నేను ఈ షాప్కి వస్తున్నా అని తెలిస్తే నలుగురు ఈ షాప్కి వస్తారు, షాప్ బాగా రన్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అదే కదండి మనకు కావాల్సింది. ఆస్కర్ మనకు వద్దురా, కమలాసన్ వదిలేరా. హలో హలో కూర్చోండి. నేను ఇక్కడే ఉంటాను, నాకు కంఫర్టబుల్ గానే ఉంది. ఫోన్లో గంటలు మాట్లాడేవాడిని చూశాను కానీ ఫోన్ అడ్డం పెట్టుకుని గంటలు మాట్లాడేవాడిని నిన్నే చూస్తున్నాను. పాపం చిన్న పిల్లాడే, సెల్ పట్టుకోవడం కూడా రావట్లేదు. ఎవడాడు చిన్నపిల్లడు, పోనీ ఎత్తుకోరాదు వెళ్ళి. నీకు సెల్ రిపేర్ చేయడం వచ్చా? వచ్చు. ఈ మధ్యలో నా సెల్ కూడా ఎందుకో స్టక్ అయిపోతుంది చూడు. నువ్వు ఉండవే. ఈ సెల్ మేము చెయ్యం. ఏంది ఎందుకు సేవ్? మాకు సెల్ నచ్చలేదు, మేము చెయ్యం. సెల్ నచ్చకపోవడం ఏంది? అవునయ్యా, సెల్ నచ్చలేదు, నచ్చితేనే చేస్తాం, లేకపోతే లేదు. మావా చూసావా పిల్ల నోరు రోకల బండ పట్టేటట్టుందిగా. రోకల బండ కాకపోతే రుప్పుడు పత్రం పెట్టుకోరా, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను అసలే లవ్ ఫీల్లో ఉన్నా. ఏండే ఓరీడి చిత్రాలు బాగా పులిహోర కలుపుతున్నాడుగా ఆడు. చిన్నపిల్లాడు, సెల పట్టుకోవడం కూడా రాదు. మచ్చున్నోడ్రా బాబీడు. ప్లీజ్ 2 minutes మాట్లాడేసి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు అనుకోలేదండి ఇలా బలవంతంగా షట్టర్ క్లోజ్ చేసి ఒక అమ్మాయితో మాట్లాడతానని. గీత గారు చూడండి, ఒక అమ్మాయిని చూడగానే ఆకర్షణ కలుగుతుంది, ఆ ఆకర్షణ ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ మొదలవుతుంది. అలా మొదలైన ప్రేమ కలకాలం ఉండాలి అంటే ఆ అమ్మాయితో మనసు విప్పి మాట్లాడాలి కదండి. యాక్చువల్లీ నాకు ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియదండి. అది తెలియకే ఇదిగో ఇన్ని రోజులు మీ చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాను. కానీ మీ వెనకాల తిరిగే మిగతా వాళ్ళలా నన్ను కూడా అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. కాదండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుడతారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే లవ్ చేసి ఏజ్కొచ్చినప్పుడు వాడికి చెప్పండి, మీ నాన్న నన్ను ఎంతో తప్పించి ప్రేమించేవాడరా, అందుకే నేను లవ్ చేశాను అని. అప్పుడు వాడు అంటాడు, ఇప్పుడు కూడా అంతే లవ్ చేస్తున్నాడు కదా మమ్మీ, మేము చూస్తున్నాం కదా అని. నమ్మేసేయండి, వాడు చెప్పినట్టే చూసుకుంటాను, జీవితాంతం మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను. మీ మీదున్న ప్రేమ వల్ల వచ్చిన ధైర్యంతో మీతో మాట్లాడుతున్నాను. నాతో మీరు మాట్లాడాల్సిన పని లేదు, మీతో మీరు మాట్లాడేయండి. ఒక అబ్బాయి వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఎందుకు వద్దనలేదు, ఆపలేదు, తన కళ్ళల్లోకే కళ్ళు పెట్టి ఎందుకు చూస్తున్నానా అని అడిగేయండి. కొంచెం గట్టిగా అడగండి. అడిగేస్తారులేండి.
నిజంగా సూపర్ రా మామ. పిచ్చిదైనా గానీ మామూలుగా లేదురా. ఫిగర్ సూపర్ ఉంటే పిచ్చెక్కిస్తుందిరా పిచ్చి. ఆల్రెడీ కొలతలు రా మావా. చూడు చూడు చూడరా. నాన్న ఒకసారి బండి ఆపు. ఏమైంది గీత? ఒక్క నిమిషం నాన్న. బుద్ధుందా మీకు? పోదాం. ఏమైందమ్మా? నాన్న 1 సెకండ్ నాన్న. ఏయ్ ఇదిగో తీసుకో తీసుకో. ఉండు. అరే తీయకూడదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటమ్మా నువ్వు కూడాను ఆ పిచ్చిదాన్ని పట్టుకుని పిచ్చితనంగా నువ్వును వదిలే. అమ్మా గీత, చొక్కా వేసావు కదమ్మా, ఇక్కడ మీరు ఉండండి నాన్న. సరే కానీ. ఏయ్ ఏంటి నువ్వు? మా అబ్బాయి ఈ కాలంలో ఇంత మంచి అబ్బాయి, నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. అమ్మా గీత, వెళ్దామా? ఇదేంటి దిష్టి తగులుతుంది, ఊరందరూ వీడినే చూస్తున్నారు. ఏంట్రా ఇది? నడి రోడ్లో షర్ట్ ఇప్పుకుని తొందరగా రావే. వస్తాం బాబు. వస్తున్నామా? రా. దిష్ట ఈడిక నా కొడుకేంటే? అరే ఆలియా బట్ట ఆకులు కింద పడ్డాయి, తీసిరా. బట్ట ఏంటే? బట్టలు పిలు. బట్ట ఏదో ఒక బట్టలేరా నా బట్ట. ముందు ఆకులు తీసి. ఈడ ఆపేడు కాబట్టి బతికిపోయావు. నోకలున్నాయి నీకు. నీకెందుకే ఆడతావు? నువ్వు యాకులు తిను. జస్ట్ లో మిస్ అయింది రక్తపాతం. నువ్వు ముందు పదరా, నాకు అర్జెంట్ పని ఉంది. అవునవును. హలో సార్, వచ్చేస్తాను సార్, 5 నిమిషాల్లో ఉంటాను. పర్లేదు సార్. ఓకే సార్, ఫోన్ టచ్లో ఉంటాను సార్. ఇదేనా అర్జెంట్ పని? అరే నిజంగా పడిందిరా. థ్యాంక్స్. ఆ సెల్ అంటే ఎవరో పట్టించుకోరు కానీ ఇటు సెల్ అంటే ఓ ఎగబడిపోతారు. సరే పద ముందు, ఫోన్ వెళ్తున్నాడు పద. మామూలుగా సెల్ టవర్ నుంచి సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది, కానీ టవరే సిగ్నల్ కోసం సెల్ షాప్ వస్తుంది చూడు. అవునే, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఈసారి నిజంగానే పగిలిందండి. పడిపోయావా? లవ్ యూ రా. దేనికి? నిన్న పిచ్చామకాల డ్రెస్ వేసి హెల్ప్ చేసినందుక? పిచ్చోళ్ళకి హెల్ప్ చేశారని, అనాథలకి అన్నం పెట్టారని అమ్మాయిలేం పడరు. నాకు నువ్వు నచ్చా, అందుకే పడిపోయా. వాడు చెప్పినట్టే చూసుకుంటావుగా. ఎవరు? ఓ మన అబ్బాయా? అయ్యో నా